ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. యాదాద్రి జిల్లాలో 5 మండలాల్లోని 150 గ్రామ పంచాయతీలు 1332 వార్డులకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఇక సూర్యాపేట జిల్లాలో 8 మండలాల్లో 181 జీపీలు 1628 వార్డులు, నల్గొండ జిల్లాలో 10 మండలాల్లోని 282 గ్రామ పంచాయతీలు 2418 వార్డులకు నామినేషన్ దాఖలు చేస్తున్నారు అభ్యర్థులు. ఇక మొదటి విడతలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని స్థానాలకు పెద్ద ఎత్తున నామినేషన్లు వచ్చాయి. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, ఓవర్ టు యు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఇక రెండో విడతకు సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన అప్డేట్ చూద్దాం. మొత్తం కూడా గ్రామ పంచాయతీ మొదటి విడతకు సంబంధించి నల్గొండ డివిజన్లోని 14 మండలాల్లో 318 గ్రామ పంచాయతీలకు గాను 2870 ఈ వార్డులకు గాను ఈ నెల 27వ తేదీ నామినేషన్ ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. దానికి సంబంధించి 3 రోజుల్లో 318 సర్పంచ్ స్థానాలకు గాను 2623 నామినేషన్లు వచ్చాయి. ఇక 2870 వార్డుల సభ్యులకు గాను 8469 నామినేషన్లు దాఖలయ్యాయి. యాదాద్రి జిల్లాకు వచ్చేటప్పటికి 6 మండలాల్లో 153 సర్పంచ్ స్థానాలకు గాను 984 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక 1286 వార్డులకు గాను 3292 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక సూర్యాపేట జిల్లాలోని 8 మండలాల్లో మొదటి విడత 159 సర్పంచ్ స్థానాలకు గాను 1387 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఇక 1442 వార్డులకు గాను 3791 మంది అభ్యర్థులు నామినేషన్ను దాఖలు చేశారు. ఇక డిసెంబర్ 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి ఈ మొదటి విడత ఎన్నికలకు సంబంధించి. ఇక రెండవ విడతకు వచ్చేటప్పటికి ఈరోజు ప్రారంభమయ్యాయి నామినేషన్ ప్రక్రియ. యాదాద్రి జిల్లాకు వచ్చేటప్పటికి 5 మండలాల్లో 150 గ్రామ పంచాయతీలకు గాను 132 వార్డుల్లో నామినేషన్లు ఉన్నాయి. ఇక సూర్యాపేట జిల్లాకు వచ్చేటప్పటికి 8 మండలాల్లో 181 గ్రామ పంచాయతీల్లో 1628 వార్డుల్లో నామినేషన్లు వేయనున్నారు. ఇక నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ డివిజన్ కు సంబంధించి 10 మండలాల్లో 282 గ్రామ పంచాయతీలకు గాను 2418 వార్డుల్లోనూ నామినేషన్లు వేయనున్నారు. ఇక రెండో విడతకు సంబంధించి కూడా 14వ తేదీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు నామినేషన్లను స్వీకరించున్నారు. ఆ తర్వాత స్క్రూటినీ ఉంటుంది. అదేవిధంగా ఆ తర్వాత వాళ్ళకు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎన్నికలకు సంబంధించిన గుర్తులను కేటాయించిన తర్వాత వాళ్ళ ఎన్నికల ప్రచారం తర్వాత వాళ్ళు ప్రజలను కలవనున్నారు. ఇక గెలుపుకు ఓటర్లకు సంబంధించి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీలను చూస్తే మాత్రం చాలా చోట్ల కూడా నామినేషన్ వేసిన వారు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో మాక్సిమం చాలా గ్రామ పంచాయతీల్లో ఇనానమస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని వార్డులు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, చాలా గ్రామ పంచాయతీలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇచ్చే 10 లక్షల నజరానాతో పాటు అక్కడ ఉండే నాయకులు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, కొన్ని గ్రామాల్లో ఆఫర్లు కూడా పెడుతూ ఉన్నారు. ఈ గ్రామ పంచాయతీని ఇనానమస్ చేస్తే వాళ్ళకి సంబంధించి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కొంత పెద్ద ఎత్తున అమౌంట్ను కూడా ఇస్తామని కొంత మభ్యపెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. మరోవైపు అటు అధికార యంత్రాంగం మాత్రం ఎన్నికలకు విరుద్ధంగా ఏవైనా నామినేషన్కు సంబంధించి ఎలక్షన్లో జరిగితే మాత్రం ఊరుకునేది లేదు. కఠిన చర్యలు, కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నామినేషన్లు వేసిన తర్వాత అభ్యర్థులు ఇనానమస్ చేయాలంటే గ్రామ ప్రజలకు సంబంధించి డబ్బు, మద్యం ఈ ప్రస్తావన రాకుండా ఇనానమస్ చేసే ప్రయత్నం చేయాలి తప్ప డబ్బుతో కానీ లేకపోతే ఇతర ఏదైనా ఆర్థిక పరమైన విషయాలను అక్కడ జోడించి వాటిని కనుక ఇనానమస్ చేస్తే మాత్రం అవి చర్యలు తప్పవని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి విడత నామినేషన్ అయిపోయింది. సెకండ్ విడతకు సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి ప్రారంభమైంది. 3వ విడత నామినేషన్ ప్రక్రియ ఈ సెకండ్ విడత అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. తర్వాత 3 విడతలు పూర్తయిన తర్వాత ఎన్నికలు కూడా 19వ తేదీలోపు పూర్తవుతాయి. ఆ తర్వాత వెంటనే కౌంటింగ్ ఉంటుంది. ఎవరైతే అభ్యర్థులు భారీలో ఉన్నారో వాళ్ళు గెలుపోటలకు సంబంధించి కూడా వెంటనే ఆయా గ్రామ పంచాయతీ పరిధిలోనే కౌంటింగ్ పూర్తి చేసి అభ్యర్థులను, గెలుపుకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అటు జిల్లా అధికార యంత్రాంగంతో పాటు పోలీసు యంత్రాంగం కూడా గట్టి బందోబస్తులను ఏర్పాటు చేసింది. ఏదైతే సమస్యాత్మక గ్రామాలు ఉంటాయో ఆ సమస్యాత్మక గ్రామాలకు సంబంధించి కూడా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు అక్కడ సమస్యాత్మక గ్రామాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ సీసీ కెమెరాలు, వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు అదనపు ఫోర్స్ను కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక మానిటరింగ్
మానిటరింగ్ అయితే చేస్తూ ఉన్నారు జిల్లా ఎస్పీలు. నల్గొండ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా కూడా ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సాధించారు. మరోవైపు సూర్యాపేట జిల్లాకు వచ్చేటప్పటికి జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ నరసింహన్ కూడా ప్రత్యేక ఫోకస్ చేశారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చేటప్పటికి జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో పాటు జిల్లా ఎస్పీ డీసీపీ ఇక్కడ ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా కూడా పరిశీలిస్తున్నారు. నాయకులు ఎంత సీరియస్గా ఈ ఎన్నికలను తీసుకున్నారో, నాయకులు గెలుపుకు సంబంధించి ప్రతి ఓటును కూడా కీలకంగా పరిగణిస్తూ ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని పలకరింపులు అదేవిధంగా వాళ్ళని రప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధికార యంత్రాంగం కూడా ఈ ఎన్నికలను సజావుగా సాగే విధంగా ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని ప్రయత్నాలను చేస్తూ ప్రశాంతంగా ఈ పంచాయతీ ఎన్నికలు మూసే విధంగా మాత్రం అధికార యంత్రాంగం కూడా అంతే కసరత్తు చేస్తూ ప్రత్యేక ఫోకస్ చేసిన పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.